నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కరవు రహిత రాష్ట్రం నిర్మాణమే లక్ష్యం. అందరికీ ఉపాధి అవకాశాల వేదికగా అమరావతి అభివృద్ధి. నవనిర్మాణ దీక్షలో చంద్రబాబు ప్రతిజ్ఞ. లక్ష్య సాధనకు కలిసి రావాలని ప్రజలకు చంద్రబాబు పిలుపు. నవ్యాంధ్ర కష్టాలకు కారణమైన వారిని మళ్లీ కోలుకోనివ్వరాదని సూచన. తెలంగాణ ఆవిర్భోత్సవాల్లో కేసీఆర్ ప్రగతి నివేదన. సకల జనుల సంక్షేమమే ధ్యేయమని వెల్లడి. రైతు శ్రేయస్సుకు 6 సూత్రాల ప్రణాళిక. రేపటి నుంచే ఒంటరి మహిళలకు నెలవారీ భృతి. మాతా శిశువుల కోసం కేసీఆర్ కిట్ల పథకం. అట్టడుగు వర్గాల సంక్షేమమే లక్ష్యమన్న సీఎం. రేపు మరోసారి సమావేశం కానున్న జీఎస్టీ మండలి. బంగారం, విలువైన లోహాలు, మరిన్ని వస్తువులపై పన్ను రేట్లు ఖరారు చేసే అవకాశం. ఒప్పందాలతో సంబంధం లేకుండా పర్యావరణ పరిరక్షణకు భారత్ దన్ను. రష్యా పర్యటనలో మోదీ స్పష్టీకరణ. పెట్టుబడిదారులకు ఆహ్వానం. బీసీసీఐ ప్రక్షాళనపై రామచంద్ర గుహ కీలక సూచనలు. సూపర్ స్టార్ సంస్కృతిపై మండిపాటు. ప్రస్తుత మాజీ ఆటగాళ్ల తీరుపై ఘాటు విమర్శలు. నవ్యాంధ్ర ప్రజలకు కరవు రహిత రాష్ట్రాన్ని, నీటి భద్రతను తెలుగుదేశం కానుకగా ఇస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 13 జిల్లాల పౌరులు ప్రతిభా పాటవాలు ప్రదర్శించుకునే, ఉపాధిని సాధించుకునే వేదికగా అమరావతిని తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ లక్ష్య సాధనకు భుజం భుజం కలిపి పనిచేద్దామంటూ ప్రజలతో చంద్రబాబు నవనిర్మాణ దీక్ష ప్రతిజ్ఞను చేయించారు. ప్రతికూల పరిస్థితుల్లో మొదలైన నవ్యాంధ్ర ప్రస్థానం అభివృద్ధిలో అగ్రస్థానం సాధించేలా చేసేందుకు కలిసి రావాలని ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన నవనిర్మాణ దీక్ష వేదిక వద్దకు బందరు రోడ్లోని డీవీ మేనర్ నుంచి ముఖ్యమంత్రి కాలినడకన తరలివచ్చారు. సహచర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయన్ను అనుసరించారు. సైక్లిస్టులు, స్కేటర్లు, కళాకారులు, పోలీస్ బ్యాండ్, విభిన్న ప్రతిభావంతులు చంద్రబాబు ర్యాలీకి జతకలిశారు. వేదికపై జ్యోతి ప్రజ్వలన చేసిన ముఖ్యమంత్రి ప్రజలతో నవనిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయించారు. ఆర్థిక అసమానతలు లేని అందరికీ ఉపాధి కల్పించే ఆరోగ్యకరమైన రాష్ట్రాన్ని నిర్మించుకుందాం. ఈ లక్ష్య సాధనకు సమర్పణ భావంతో కృషి చేద్దాం. జై ఆంధ్రప్రదేశ్, జై జై ఆంధ్రప్రదేశ్. అనంతరం విభజన వల్ల నవ్యాంధ్రకు ఏర్పడిన కష్టనష్టాలు, వాటిని అధిగమిస్తున్న తీరును వివరించిన ముఖ్యమంత్రి ప్రభుత్వ లక్ష్యాలను విశదీకరించారు. పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి. దీనివల్ల కరువు ఉండదు. భవిష్యత్తులో ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చే కానుక కరువు రహిత రాష్ట్రం, నీటి భద్రత. అమరావతి తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక. మీరు ఎక్కడి నుంచైనా వచ్చారంటే, మేము అమరావతి నుంచి వచ్చామంటే శభాష్ అనిపించే విధంగా అమరావతి డెవలప్ చేయాలనేది నా ఆలోచన, నా ఆశయం. రేపు రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు ప్రతి ఒక్క కుటుంబం కూడా ఇక్కడ పిల్లల్ని చదివించుకోవడం గాని, పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించడం గాని, వాళ్ళ ప్రతిభ చాటుకోవడానికి ఒక వేదికగా తయారు కావాలని నా ఆలోచన. అది చేస్తాం. అవినీతి రహిత సమాజం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని చంద్రబాబు వివరించారు. అవినీతి లేని సమాజం కోసం కృషి చేస్తున్నాం. పరిష్కార వేదిక పెట్టా. 2120 మీరు ఫోన్ చేసి మీ సమస్య చెప్తే ఆ సమస్య పరిష్కారం చేసి మళ్లీ మీకు చెప్పి మిమ్మల్ని తృప్తి పడే విధంగా పనిచేపిస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఎవరైనా ఈ రోజు నుంచి డబ్బులు తీసుకుని తిరిగి ఇచ్చేసేయాలి. మొన్నే ప్రారంభం అయింది. ఎవరైనా ఫిర్యాదు చేసి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఫోన్ చేసి డబ్బులు ఇస్తావా, చర్యలు తీసుకోమంటావా, ఇది మొదటి పని. తిరిగి ఇస్తున్నారు. ఒక అతనైతే పింఛన్లు ఇవ్వడంలో డబ్బులు తీసుకుంటే నేరుగా ఫోన్ చేసి చెప్తే ఒక ఫిర్యాదుకి 10 మందికి తిరిగి డబ్బులు ఇచ్చాడు. అంటే 10 మందికి డబ్బులు తీసుకున్నాడు. ఏం చెప్పాలో నాకైతే అర్థం కాలేదు. నవ్యాంధ్ర ప్రజల కష్టాలకు కారణమైన పార్టీని రాష్ట్రంలో తిరిగి కోలుకోనివ్వరాదన్నారు. మనమందరం కూడా సమిష్టిగా కష్టపడి కసిగా
పనిచేద్దాం. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి ఎవరైతే మన పొట్టగొట్టారో వాళ్లే మనలో చూసి అసూయపడే విధంగా, బాధపడే విధంగా చేస్తామని పిలిపించాను. అదే ఈ రోజు నిరూపించగలుగుతున్నాం. ఇది నాకెంతో ఆనందంగా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో తిరుగు కోలుకోని విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైనా పార్టీకి సహకరించినా రాష్ట్రానికి నష్టం చేసే వ్యక్తులు అవుతారు మీరు. ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లోని వాడవాడల్లో ప్రజలు నవనిర్మాణ దీక్షను చేపట్టారు. జిల్లా కేంద్రాల్లో దీక్షను మంత్రులు పర్యవేక్షించగా మిగిలిన చోట్ల ప్రజాప్రతినిధులు, స్థానిక అధికారులు నిర్వహించారు. నవనిర్మాణ దీక్షలో పాల్గొనాలంటూ అనేక చోట్ల భారీ ర్యాలీలు చేపట్టారు. బెంజ్ సర్కిల్ వద్ద ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ చేయిస్తున్న సమయంలోనే ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తూ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. మిగిలిన చోట్ల నాయకులు, అధికారులు ప్రతిజ్ఞ చేయించారు. విభజన జరిగినప్పుడు రాష్ట్రం ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో గమనించాలని మంత్రులు ప్రజలను కోరారు. అవినీతి నిర్మూలనకు, ప్రజలకు న్యాయం చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. మీరు భయం పడకూడదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఎక్కడన్నా భూముల విషయంలో అన్యాయం జరిగితే 15వ తారీఖున మీరు అందరూ వచ్చి మరి మంత్రి గారిని కలిసి పిటిషన్ పెట్టమని చెప్పి కోరుకుంటున్నాను. తప్పనిసరిగా మీకు న్యాయం చేస్తాం. విదేశాల్లో చాలా మంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళు కష్టపడి డబ్బులు సంపాదించుకుని భూములు ఇక్కడ కొంటూ ఉంటే ఆ భూములు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి పెద్దలు ఆక్రమించుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ అన్యాయం జరగడానికి వీల్లేదు. విశాఖపట్నంలో కూడా న్యాయం జరుగుతుంది, అన్యాయం జరగదు, న్యాయం జరుగుతుంది భావన ప్రజల్లో రావాల్సిన అవసరం ఉంది. సకల జనుల సంక్షేమమే తెరాస సర్కార్ లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. సికింద్రాబాద్ కవాతు మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ అవతరణ వేడుకలను ప్రారంభించిన ముఖ్యమంత్రి సంపద సృష్టించి అట్టడుగు వర్గాలకు పంపిణీ చేయడంలో దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేలా రూపొందించిన 6 సూత్రాల ప్రణాళికలో రైతులంతా భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. యాసంగి నుంచే రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు పండుగ వాతావరణంలో జరుగుతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, రోగులకు పండ్ల పంపిణీ, ఫుడ్ ఫెస్టివళ్లు, కవి సమ్మేళనాలతో ఎటు చూసినా ఆహ్లాదకరమైన వాతావరణం ప్రతిబింబిస్తోంది. ఉదయం గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. అక్కడి నుంచి సికింద్రాబాద్ కవాతు మైదానం చేరుకున్న ముఖ్యమంత్రి జాతీయ జెండా ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 52 మందికి అవార్డులు బహూకరించారు. ఆర్థిక క్రమశిక్షణ, ప్రణాళికాబద్దమైన విధానాలతో ఆదాయ సముపార్జనలో దేశంలోనే అగ్రస్థానం సాధించామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సబ్బండ వర్గాల సంక్షేమానికి చేపట్టనున్న చర్యలను వివరించారు. 40 లక్షల మంది అసహాయులకు ఆసరా పెన్షన్లు అందిస్తున్నది. పేదింటి ఆడపిల్లల పెళ్లి కోసం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం అమలు చేసుకుంటున్నాం. తమకంటూ ఎవరూ తోడులేక కష్టాలు అనుభవిస్తున్న ఒంటరి మహిళలకు ప్రతి నెల 1000 రూపాయల జీవన భృతి ఎల్లుండి నుంచి లభిస్తుంది. మాతా శిశు సంరక్షణ కోసం ఉద్దేశించిన 15,000 రూపాయల విలువైన కేసీఆర్ కిట్ అనే పథకం రేపటి నుంచి అమల్లోకి వస్తుంది. గర్భిణీ స్త్రీల కూలీకి వెళ్లకుండా పోషకాహారం తీసుకోవాలని, పండంటి బిడ్డలకు జన్మనివ్వాలనే తలంపుతో కేసీఆర్ కిట్స్ అనే పథకం ప్రారంభిస్తున్నాం. ఈ పథకం ద్వారా గర్భిణీ స్త్రీలకు 3 విడతలుగా మొత్తం 12,000 రూపాయలు అందుతాయి. వారు గనక ఆడపిల్లలకు జన్మనిస్తే మరో 1000 రూపాయలు అదనంగా ప్రభుత్వం అందిస్తుంది. ప్రసవానంతరం తల్లి, పిల్ల సంరక్షణకు ఉపయోగపడే విధంగా 16 వస్తువులతో మదర్ అండ్ బేబీ కిట్ ను ప్రభుత్వం అందజేస్తుంది. కులవృత్తుల వారిని ఆదుకునేందుకు తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రి వెల్లడించారు. గొల్ల కుర్మలకు 75% భారీ సబ్సిడీతో 21 గొర్రెల చొప్పున గొర్రెల యూనిట్లను పంచే పథకం ఈ నెల 20 తారీఖు తర్వాత ప్రారంభం కాబోతున్నది. మొదటి దశలో 5,000 కోట్ల రూపాయల భారీ వ్యయంతో 84 లక్షల గొర్రెలను అందించబోతున్నామని సంతోషంగా ప్రకటిస్తున్నాను. మత్స్యకారుల జీవితాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. చేపల పెంపకానికి అవసరమయ్యే మొత్తం పెట్టుబడిని ప్రభుత్వమే భరించి లాభాలను మాత్రం మత్స్యకారులకు అందించాలనే చర్యలు చేపట్టింది. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నూలు, రసాయనాలను 50% సబ్సిడీతో అందించాలని నిర్ణయించాం. చేనేత కార్మికులు చేసిన వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నవీన క్షౌరశాలలు పెట్టుకునేందుకు నాయి బ్రాహ్మణులకు 1,00,000 రూపాయల ఆర్థిక సహకారాన్ని ప్రభుత్వం అందించబోతున్నది. ప్రజకులకు బట్టలు ఉతకడానికి అధునాతన యంత్రాలను అందించబోతున్నది. వ్యవసాయాన్ని పండుగలా మార్చేందుకు చేపట్టనున్న చర్యలను కేసీఆర్ వివరించారు.
వ్యవసాయం దండుగ కాదు పండుగ నిరూపించడానికి రైతాంగాన్ని సంఘటిత శక్తిగా మార్చడం, 2 ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసి పుష్కలంగా సాగునీరు అందించడం, 3 నాణ్యమైన విద్యుత్తు వ్యవసాయానికి సరఫరా చేయడం, 4 ఎకరానికి 8,000 చొప్పున వ్యవసాయ పెట్టుబడి ప్రభుత్వమే అందించడం, రాష్ట్రం మొత్తాన్ని పంటల కాలనీలుగా విభజించడం, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, ఈ 6 విషయాల్లో ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు రూపొందించింది. అసంఘటితంగా ఉన్న రైతులను సంఘటిత శక్తిగా తీర్చిదిద్దడానికి గ్రామ రైతు సంఘాలు, మండల రైతు సమాఖ్యలు, జిల్లా రైతు సమాఖ్యలు, రాష్ట్ర రైతు సమాఖ్య ఏర్పాటవుతుంది. పంటకు గిట్టుబాటు ధర రాబట్టడం కోసం రాష్ట్ర రైతు సమాఖ్యకు 500 కోట్ల రూపాయల నిధిని ప్రభుత్వం అందిస్తుంది. రైతులకు ఈ ఏడాది యాసంగి నుంచే 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందించడానికి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. 3వ విడత హరితహారంలో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి శ్రేయో రాజ్యంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని ప్రకటించారు. జిల్లాల్లోనూ తెలంగాణ రాష్ట్ర అవతరణ సంబరాలు అంబరాన్నంటాయి. అమరవీరుల స్తూపాలకు నివాళులు అర్పించిన నాయకులు, అధికారులు గల్లీ గల్లీలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రాల్లో జాతీయ పతాకాన్ని మంత్రులు ఆవిష్కరించగా మండల, నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు ఉత్సవాలను నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రదర్శనలు, ర్యాలీలు ఆకట్టుకున్నాయి. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు కట్టిపడేశాయి. అనంతరం తెరాస 3 ఏళ్ల పాలన కార్యక్రమాలను వివరించిన మంత్రులు బంగారు తెలంగాణ సాధన దిశగా సాగుతున్నట్లు తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ మైదానంలో జరిగిన రాష్ట్రావతరణ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వేదికపై ప్రసంగిస్తూనే ఎండ తీవ్రతకు స్వల్ప అస్వస్థతకు గురై సొమ్మసిల్లారు. నిమిషాల వ్యవధిలోనే తేరుకుని తిరిగి ప్రసంగాన్ని ముగించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్యారిస్ ఒప్పందంతో సంబంధం లేకుండానే భారత్ పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. సెయింట్ పీటర్స్బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక ఫోరంలో పాల్గొన్న ఆయన 5,000 ఏళ్ల నాటి నుంచే భారత్ సంప్రదాయంలో భాగంగా పర్యావరణాన్ని కాపాడుతూ వస్తోందని రష్యా అధ్యక్షుడు పుతిన్ సమక్షంలో వివరించారు. ప్యారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడాన్ని నేరుగా ప్రస్తావించని మోదీ భవిష్యత్ తరాల కోసం ప్రకృతిని పరిరక్షించుకోవాలని పునరుద్ఘాటించారు. हिंदुस्तान में आज जो ट्रेडिशनल एनर्जी के सोर्सेज है उस प्रकार काम से ज्यादा रिन्यूएबल एनर्जी के क्षेत्र में इन्वेस्टमेंट हो रहा है. हमने 2022 में 175 गीगावाट रिन्यूएबल एनर्जी, और उसमें भी मैं न्यूक्लियर को नहीं गिनता हूं. ये कितना बड़ा टारगेट है, क्योंकि हम पर्यावरण की रक्षा को लेकर के एक जिम्मेवारी के साथ काम करने वाले देश के रूप में आगे बढ़ रहे हैं. और ये हमारा सदियों पुराना कमिटमेंट है. जब दुनिया में ग्लोबल वार्मिंग की इतनी चर्चा भी नहीं थी और न ही कभी पेरिस एग्रीमेंट हुआ था, और कई वर्षों पहले गुजरात के मुख्यमंत्री के रूप में गुजरात वाज द 4th गवर्नमेंट इन द वर्ल्ड अलग क्लाइमेट डिपार्टमेंट बनाया था एनवायरमेंट प्रोटेक्शन के लिए. ఇదే సమయంలో 120 కోట్ల మంది ప్రజలతో నిండిన మార్కెట్ను పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి భారత్లో పెట్టుబడులు పెట్టాలని ప్రపంచ పారిశ్రామికవేత్తలను మోదీ ఆహ్వానించారు. సెయింట్ పీటర్స్బర్గ్లోని ఆర్థిక ఫోరంలో రాజకీయ సంకల్పం, సుస్థిర ప్రభుత్వం, భద్రత, పెట్టుబడిదారులకు రక్షణ వంటి విశిష్టతలు అనేక రంగాల్లో భారీ అవకాశాలు ఉన్నాయని ప్రధాని వివరించారు. भारत में स्काई द लिमिट. आप जिस क्षेत्र में जाना चाहे वहां संभावनाएं बची हैं. मैन्युफैक्चरिंग सेक्टर में मैं चाहूंगा कि विश्व में मेडिकल डिवाइस को बनाने वाली जो कंपनियां हैं उनको इन्वेस्टमेंट के लिए मैं भारत में निमंत्रण देता हूं. भारत अपने आप में एक बहुत बड़ा मार्केट है और उस मार्केट का फायदा उठाने के लिए मैं विश्व को निमंत्रण देता हूं. डिफेंस इक्विपमेंट मैन्युफैक्चरिंग, डिफेंस के क्षेत्र में भी कई क्षेत्रों में आवश्यकता होती है. हमने कई सुधार भी किए हैं. हमारे डिफेंस की रिक्वायरमेंट की कई चीजें हैं जिसको हमने डिफेंस के दायरे से बाहर निकाल दी हैं, जो सामान्य जन के उपयोग लिए आती हैं. उसके लिए लाइसेंस की पद्धतियों से हमने बाहर निकाल दिया है. అటు ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఐక్యరాజ్యసమితి సహా అనేక దేశాలు అసంతృప్తిని వెలిబుచ్చాయి. కొందరు అమెరికా వాసులు ప్రత్యక్ష ఆందోళనకు దిగగా ట్రంప్ సర్కారుతో సంబంధం లేకుండా ప్యారిస్ ఒప్పందాన్ని అమలు చేసేందుకు అనేక రాష్ట్రాలు సిద్దమవుతున్నాయి. ట్రంప్ నిర్ణయం తనను నిరాశకు గురిచేసిందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్స్ వ్యాఖ్యానించారు. అమెరికా పక్కకు తప్పుకున్నా ఇతర దేశాలు ఆ ఒప్పందాన్ని సమర్థంగా అమలు చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్యారిస్ ఒప్పందం కుదర్చడంలో కీలకంగా వ్యవహరించిన ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పు విభాగం ట్రంప్ నిర్ణయంపై విచారం వ్యక్తం చేసింది. అయితే 190కి పైగా దేశాలు చేసుకున్న ఒప్పందంపై ఒకే ఒక్క దేశం విజ్ఞప్తి మేరకు తిరిగి చర్చలు జరపడం కుదరదని స్పష్టం చేసింది. అటు ట్రంప్ నిర్ణయంపై వేరువేరు దేశాలు పెదవి విరిచాయి.
His announcement today, from our point of view, is disappointing, but not at all surprising. It was entirely as expected and as predicted and as promised by him. So, and in the light of that, and in the light of that knowledge, we are committed to our Paris commitments, our 2030 commitments, as I said, of 26 to 28% reduction in emissions. రానున్న కొన్నేళ్లలో భారత్ 8% మేర స్థిరమైన వృద్ధి సాధిస్తుందని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు పనగడియా విశ్వాసం వ్యక్తం చేశారు. జనవరి, మార్చి త్రైమాసికంలో వృద్ధి రేటు 6.1%కే పరిమితమై ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమన్న ఖ్యాతిని భారత్ కోల్పోయిన నేపథ్యంలో పనగడియా ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ అధికారం చేపట్టినప్పుడు దుర్బలంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ 3 ఏళ్లలో అనూహ్యంగా పుంజుకుందని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 7.5% వృద్ధి రేటు నమోదవుతుందన్న ఆయన 2019-20 నాటికి వృద్ధి రేటు 8%కి చేరుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి లేదని ఆంధ్రప్రదేశ్ విషయంలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. स्पेशल कैटेगरी स्टेटस तो ये जो है प्लानिंग के तहत हुआ करता था. प्लानिंग कमीशन फंड्स देता था. अब हम तो नीति आयोग तो पैसा देता नहीं है. 14th फाइनेंस कमीशन के तहत सारा जो है डिवोल्यूशन में जाता है. जो पैसा प्लानिंग कमीशन पहले स्टेट्स को देता था वो पूरा पैसा जो है डायरेक्टली स्टेट्स को जा रहा है. जो भी स्पेशल कैटेगरी स्टेटस हुआ करता था उसका मीनिंग उसी पैसे को ट्रांसफर करने के तहत था. तो पैसा जब ट्रांसफर नहीं होता तो उसका कोई अर्थ रहा नहीं है. ये तो इशू हो चुका है. इस बारे में पूरी चर्चा हो चुकी है. पूरी पैकेज जो आंध्र प्रदेश को भारत सरकार ने दी है काफी सेटिस्फैक्टरीली. जो भी स्पेशल कैटेगरी से हो सकता था उससे कहीं ज्यादा इस पैकेज में प्रावधान रखा गया है. నవ్యాంధ్రకు ఐటీ కంపెనీలను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నందున అందుకు అనుగుణంగా విమాన అనుసంధానత పెంచాలని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులను కోరారు. సచివాలయంలో ఏఏఐ అధికారులతో సమావేశమైన లోకేష్ ఐటీ కంపెనీలను ఆకర్షించాలంటే రాష్ట్రంలో ఉన్న విమానాశ్రయాలను అభివృద్ధి చేయడం సహా కనెక్టివిటీ కోసం మరిన్ని సర్వీసులు అందించే సంస్థలను ఆహ్వానించాలని సూచించారు. విజయవాడ నుంచి ముంబైకి కనెక్టివిటీ లేకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయని వీలైనంత త్వరగా 2 నగరాల మధ్య సర్వీసులు ప్రారంభించాలని కోరారు. అబుదాబి, దుబాయ్, ఇస్తాంబుల్ సహా ఇతర దేశాలకు కనెక్టివిటీ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెట్టుబడులు రాబట్టేందుకు కేంద్ర సాయం తీసుకుంటామన్నారు. విజయవాడ, తిరుపతి, విశాఖ, రాజమండ్రి, కడప విమానాశ్రయాల ప్రస్తుత పరిస్థితి, అభివృద్ధి చేయడానికి రూపొందించిన ప్రణాళికలను ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు మంత్రికి వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో పాస్పోర్టు సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. నెల్లూరు ప్రధాన తపాలా కార్యాలయంలో పాస్పోర్టు సేవా కేంద్రాన్ని ఏపీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణతో కలిసి ప్రారంభించిన ఆయన పాస్పోర్టు జారీని సరళతరం చేసేందుకు విదేశాంగ మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టిందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 77 పాస్పోర్టు సేవా ప్రాజెక్టులు, 11 లఘు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పిన వెంకయ్య వీటి ద్వారా పాస్పోర్టుల జారీ సులభతరం అవుతుందని వివరించారు. అంతకుముందు అమృత్ పథకం కింద నెల్లూరును స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు 158 కోట్ల రూపాయలతో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు వెంకయ్య శంకుస్థాపనలు చేశారు. ఇప్పుడు ఒక కొత్త చొరవ ఏంటంటే పోస్ట్ ఆఫీస్ లోనే పాస్పోర్ట్ ఇస్తే ఇంకా సులభంగా ఉంటుంది కదా. అందుకని పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్ర అనే దాన్ని అనేక జిల్లాల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ తో కలిపి ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ అమృత్, స్మార్ట్ సిటీస్, హౌసింగ్ ఫర్ ఆల్, అలాగే స్వచ్ఛ భారత్ యోజన ఇవన్నీ ప్రధానమంత్రి నగరాలను అభివృద్ధి చేసి దేశాన్ని సుందరంగా, ఆకర్షణీయంగా లివబుల్ సిటీస్ అంటే నివసించేదానికి అనుకూలంగా ఉండే నగరాలుగా తయారు చేయాలని దాని ఉద్దేశం. మియాపూర్ భూ కుంభకోణంలో తన ప్రమేయం ఉందని ఆరోపణలు చేసిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ పై పరువు నష్టం దావా వేస్తున్నానని తెలంగాణ మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ తెలిపారు. దిగ్విజయ్ పై మహంకాళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నానని చెప్పిన మంత్రి న్యాయపరమైన నోటీసులు కూడా పంపిస్తున్నానని వివరించారు. 10 కోట్ల రూపాయల మేర పరువు నష్టం దావా వేస్తానని తలసాని వెల్లడించారు. మియాపూర్ భూ కుంభకోణం కేసుకు సంబంధించి రిమాండ్లో ఉన్న సబ్ రిజిస్టార్ శ్రీనివాసరావు, ట్రినిటీ ఇన్ఫ్రా డైరెక్టర్ పార్థసారథి, పీవీఎస్ శర్మలకు మియాపూర్ కోర్టు బెయిల్ తిరస్కరించింది. 693 ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి 587 కోట్ల రూపాయలు నష్టం కలిగించిన వారికి బెయిల్ ఇవ్వరాదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనతో ఏకీభవించిన కోర్టు ముగ్గురికి బెయిల్ నిరాకరించింది. మరోవైపు ముగ్గురిని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కూకట్పల్లి పోలీసులు రంగారెడ్డి జిల్లా మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులో వేసిన
కస్టడీ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. ఈ పిటిషన్పై ఇరువైపుల వాదనలు విన్న కోర్టు తన నిర్ణయాన్ని రేపటికి వాయిదా వేసింది. బాలానగర్ భూ అక్రమాల కేసులో రిమాండ్లో ఉన్న సబ్ రిజిస్ట్రార్ యూసఫ్, ప్రైవేటు వ్యక్తులు కృష్ణారెడ్డి, మహమ్మద్ ముజాయిద్దీన్ కస్టడీ పిటిషన్ సోమవారానికి వాయిదా పడింది. జూలై 1 నుంచి వస్తు సేవల పన్ను అమలు చేయాలని పట్టుదలతో ఉన్న కేంద్రం ఈ దిశలో వేగంగా అడుగులు వేస్తోంది. ఢిల్లీలో రేపు మరోసారి జీఎస్టీ మండలి సమావేశం కానుంది. గత నెల శ్రీనగర్లో జరిగిన సమావేశంలో 1200కు పైగా వస్తువులు, 500 సేవలపై పన్ను నిర్ధారించగా మిగిలిన 6 వస్తువులకు సంబంధించిన జీఎస్టీ స్లాబ్లపై రేపటి సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇందులో బంగారం, దుస్తులు, బిస్కెట్లు, పాదరక్షలు, బీడీలు, విలువైన లోహాలు, రాళ్లపై ఎంత పన్ను వేయాలనే అంశంపై రేపటి సమావేశంలో జీఎస్టీ మండలి చర్చించనుంది. బంగారంపై 4% పన్ను సహా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ విధించాలని కొన్ని రాష్ట్రాలు సూచిస్తున్నాయి. అటు కిలో 100 రూపాయల కన్నా తక్కువ ఖరీదు చేసే బిస్కెట్లకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కొన్ని రాష్ట్రాలు డిమాండ్ చేస్తూ ఉండగా కేంద్రం మాత్రం వాటిని 12% స్లాబ్లో ఉంచాలని భావిస్తోంది. యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ పరీక్షల్లో మొదటి స్థానాల్లో నిలిచిన ర్యాంకర్లను కేంద్రం ఘనంగా సత్కరించింది. ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ టాపర్లను పుష్పగుచ్చాలతో అభినందించారు. ఉద్యోగ జీవితంలో నిజాయితీతో నడుచుకోవాలని సూచించారు. తొలి ర్యాంకర్ నందిని, ఆంధ్రప్రదేశ్కు చెందిన 3వ ర్యాంకర్ గోపాలకృష్ణ, 6వ ర్యాంకర్ కొత్తమ దినేష్ కుమార్ ఇతరులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలోని ఓ జూదశాలకు నిప్పుపెట్టిన సాయుధ దుండగుడు 36 మందిని బలిగొన్నాడు. మనీలా అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని ఓ జూదశాలలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి తనతో తెచ్చుకున్న M4 అసాల్ట్ రైఫిల్తో కాల్పులు జరిపాడు. వెంటనే జూదం ఆడే బల్లపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు. ఈ మంటలు అంతకంతకు వ్యాపించగా అందులోని వారు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఇదే సమయానికి గ్యాంబ్లింగ్ చిప్స్ దాచే గదికి వెళ్లిన సాయుధుడు దాదాపు $23 లక్షల విలువైన చిప్స్ తనతో తెచ్చుకున్న సంచిలో నింపుకున్నాడు. ఈ సమయానికి అక్కడకు చేరుకున్న పోలీసులు ఉగ్రవాదన్న అనుమానంతో దుండగుడిని కాల్చి చంపారు. అప్పటికే జూదశాల చాలా వరకు కాలిపోగా మంటల్లో చిక్కుకుని 36 మంది మరణించారు. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. ఈ దాడి తమ పనేనని ఐఎస్ ఉగ్ర సంస్థ ప్రకటించుకుంది. అయితే ఇది ఉగ్రదాడి కాకపోవచ్చని, దోపిడీ యత్నమై ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.